మీకు గుర్తుండే ఉంటుంది, లిక్కర్ స్కామ్లో సిట్ సేకరించిన ఆధారాలు, నిందితుల పేర్లు, హవాలా మార్గంలో దేశాన్ని దాటించిన డబ్బుల వివరాలను ఈడీ మే నెలలో తీసుకుంది. మద్యం కుంభకోణం విచారణ చేయాల్సింది సిట్ విచారణలోకి ఈడీ రాదు. కానీ మన దేశం నుంచి ముడుపు డబ్బులను విదేశాలకు పంపి బిజినెస్లో పెట్టడం, ఆ డబ్బును వైట్గా మార్చి ఎక్కడకు పంపడం వంటి నేరాలు ఈడీ పరిధిలోకే వస్తుంది. అందుకనే ఈడీ ఈ కేసులో ఎంటర్ అయింది. కసిరెడ్డి గ్యాంగ్ చేసింది ఈ నేరమే. వచ్చిన డబ్బును కొంత ఇక్కడ పెట్టుబడులు పెట్టి, కొంత డబ్బును తాడేపల్లి ప్యాలెస్కి పంపగా మిగతా డబ్బును విదేశాలకు పంపారు. ఒక దుబాయ్కి మాత్రమే 3,000 కోట్లు పంపారు. దాని మీద విచారణ చేయమని టీడీపీ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు పార్లమెంట్లో డిమాండ్ చేశారు. అమిత్ షాకి కూడా డీటెయిల్స్ అందజేశారు. అలా ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశాలకు పంపడం మనీ లాండరింగ్ కిందకు వస్తుంది. ఇది నేరం. ఇప్పుడు ఇదే మద్యం కుంభకోణంలో నిందితుల మెడకు చుట్టుకుంటుంది. ఈడీ కనుక నిందితులను అరెస్ట్ చేస్తే బెయిల్ కూడా రాదు. ఢిల్లీ లిక్కర్ కేసు నిందితులు అందుకే నెలల తరబడి తిహార్ జైల్లో ఉన్నారు. సిబిఐ కేసులో అయితే నిందితులపైన నేరాన్ని మోపి ఆ నేరాన్ని కోర్టులో సిబిఐ ప్రూవ్ చేస్తుంది. అదే ఈడీ కేసు అయితే ఆ నేరాన్ని చేసిన నిందితులపైన కేసు పెడితే నిందితుడే నేను నేరం చేయలేదని తన నిర్దోషత్వాన్ని కోర్టులో నిరూపించుకోవాలి. ఈడీ కేసులో ఇరుక్కుంటే శిక్ష తప్పనిసరి అని న్యాయవాద వర్గాలు కూడా చెప్తున్నాయి. అందుకనే ఈడీ కేసులో ఛార్జ్షీట్ అంటూ ఫైల్ అయితే బయటపడటం చాలా కష్టం. ఈ స్కామ్లో భారీగా మనీ లాండరింగ్ జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో మే నెలలో ఈడీ మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించింది. మద్యం సరఫరాదారుల నుంచి కమిషన్ల రూపంలో భారీగా ముడుపులు వసూళ్లు చేసి ఆ డబ్బును హవాలా మార్గంలో తరలించారని సిట్ తన ప్రాథమిక దర్యాప్తులో గుర్తించింది. ఎక్కడైతే అక్రమ మనీ లాండరింగ్ ఆరోపణలు వస్తాయో అక్కడ ఈడీ దర్యాప్తు తప్పనిసరి అవుతుంది. సిట్ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ మరియు ప్రాథమిక ఛార్జ్షీట్లు ఆధారంగా చేసుకుని ఈడీ ఈ కేసును స్వీకరించింది. దర్యాప్తును వేగవంతం చేసింది. ఇందులో భాగంగా వైసీపీ హయాంలో భారీగా మద్యం ఆర్డర్లు పొందిన కంపెనీలపైన దృష్టి సారించింది. తొలి అడుగున సర్వాణి డిస్టిలరీస్ డైరెక్టర్ చంద్రారెడ్డికి నోటీసులు జారీ చేసి విచారణకు హాజరు కావాలని కూడా ఆదేశించింది. రానున్న రోజుల్లో మరికొంతమంది మద్యం వ్యాపారులు, అప్పటి ప్రభుత్వ పెద్దలతో సంబంధాలున్న వ్యక్తులను ఈడీ విచారించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కేసులో సిట్టు దర్యాప్తు ముమ్మరంగా సాగుతుంది. సిట్టు దర్యాప్తుతో పాటుగా ఇప్పుడు ఈడీ విచారణ కూడా మొదలు కావడంతో ఈ కుంభకోణం వెనక ఉన్న అసలు సూత్రధారుడు బిగ్ బాస్ జగన్ రెడ్డి బెంబేలెత్తిపోతున్నారట. బయట పడేయమని ఢిల్లీ పెద్దలను ఆశ్రయించారని కూడా చెప్తున్నారు. జగన్ రెడ్డికి ఈ దర్యాప్తు ఎలా ఉంటుందో 12 ఏళ్ల క్రితమే తెలుసు. ఈడీ పుణ్యమాని 16 నెలల పాటు చెంచల్గూడ జైల్లో జీవితం గడిపారు. కాబట్టి జగన్ రెడ్డికి ఇక గడ్డు కాలమే.